సంవత్సరానికి మాటలు పాస్టర్ గారే మొదటిగా మాట్లాడాలా. దానికి ముందు 2 మాటలు మాత్రం మాట్లాడిస్తాను. దేవుని స్తోత్రము. ఒక వాగ్దానం దేవుడు ఈ సంఘం కొరకు ఇచ్చాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఆ వాగ్దానాన్ని మాత్రం చదువుదాం. ఇర్మియా 31వ అధ్యాయం 4వ వచనం. ఇర్మియా 31వ అధ్యాయము 4వ వచనం. ఇర్మియా 31వ అధ్యాయం 4వ వచనం. సంతోషం అనిపించిందండి. నాకు కూడా చాలా సాక్ష్యాలు ఉన్నాయి చెప్పడానికి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సాక్ష్యం ద్వారా 2 మేలు జరుగుతుంది. ఇతరుల విశ్వాసము బలపరచబడుతుంది. ఇంకా సాతాన్ని మనము జయించగలుగుతాం. ఆమేన్, హల్లెలూయా. నిశ్చయముగా మా జీవితంలో దేవుడు ఇది చేసినాడని నేను గ్రహించగలుగుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ. గత 2 రోజుల నుంచి 2 సంఘటన జరిగింది. సిస్టర్ గారు ఫస్ట్ వచ్చి సాక్ష్యం చెప్పినప్పుడు హాస్పిటల్లో లేకుండా చర్చిలో ఉండడమే పెద్ద సాక్ష్యం అన్నారు కదా. దేవుని స్తోత్రం. అది వాస్తవానికి చాలా నిజం. అది దేవుని స్తోత్రం. అది గ్రహించాల మనం అందరము కూడా. ఈరోజు ఉదయకాలపు సమయంలో ఒక కుటుంబం కొరకు ప్రార్థన చేయడానికి వెళ్ళాను. ఎక్కడంటే హాస్పిటల్కి వెళ్ళాను. దేవుని స్తోత్రము. ఆ కుటుంబంలో 4, దేవుని స్తోత్రము, తల్లిదండ్రులు, ఇంకా 2 పిల్లలు, ఇంకా దేవుని స్తోత్రము, ఇంకా అబ్బాయి వాళ్ళ అమ్మగారు కూడా అక్కడనే ఉంటారు. మొత్తం 5గురికి కూడా ఫీవర్ వచ్చింది. దేవుని స్తోత్రం. పెద్ద కొడుకు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. ఆయన బాధతోని అన్నాడు, అన్న ఈరోజు రాత్రి నేను చర్చికి రాలేను, వచ్చి ప్రేయర్ చేస్తారా అని. ప్రేయర్ చేసి వెళ్ళిన తర్వాత మధ్యాహ్నము తెలియజేయబడిన కార్యం ఏంటి, అప్పుడే ఆయన అన్నాడు, అన్న అందరు డౌన్ ఉన్నారు, నేను ఒక్కడే కొద్దిగా బాగున్నా, నా భార్య కూడా ఇంట్లో ఉందని. భార్య ఏమో టెస్ట్ చేయడానికి అప్పుడే బ్లడ్ ఇచ్చింది. మధ్యాహ్నం తర్వాత ఒక రిపోర్ట్ వచ్చింది, ఆమెకి డెంగ్యూ ఉందని. ఏ హాస్పిటల్ అయితే కొడుకు అడ్మిట్ అయ్యాడో అదే హాస్పిటల్ ఆమె వెళ్ళి అడ్మిట్ అయింది. ఎంత బాధాకరమైన కార్యం కదా. దేవుని స్తోత్రం. ఈరోజు ఆ పరిస్థితి. నిన్నటి దినమందు ఇంకొక బాధాకరమైన ఒక సంఘటన జరిగింది. క్రిస్మస్ రోజున ఎప్పుడు లేనంత సంతోషం ఒక వ్యక్తికి. నిన్న దేవుని స్తోత్రం ఒక అన్న దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఆయన అన్నాడు, నాకే ఫోన్ చేసిండ్రు ఆయన, క్రిస్మస్కి సూట్ కొని నేను సూట్ వేసుకుంటా అన్నాడు. నేను ఒక పెళ్ళికి ఆయన కొనిచ్చాను, అదే షాప్లో వెళ్ళి కొంటానన్నాడు. అదే షాప్లో కొన్నాడు. ఆరాధనలో వచ్చాడు. ఆయన ముందు వచ్చి బల్లలో కూడా పాల్గొన్నాడు. చాలా సంతోషంగా ఉండాను. కానీ నిన్న ఉదయకాలపు సమయంలో ఆయన దేవునందు నిద్రించాడు. ఆయన చనిపోయాడు. ఎంతో బాధాకరమైన ఒక కార్యము. అందరూ షాక్ అయ్యారు. బాగానే ఉండే కదా, క్రిస్మస్ రోజు వచ్చాడు కదా, అందరినీ పలకరించాడు కదా, కొత్త సూట్ వేసుకున్నాడు. ఏ సూట్ కొత్త సూట్ వేసుకొని చర్చ్కి వచ్చాడు, అదే సూట్ వేసుకొని పాపం ఆయన ఒక శవంలాగా పండుకొని ఉండే. చాలా బాధ కనిపించింది. ఈరోజు దేవుని స్తోత్రము సంఘంలో తొందరగా భూస్థాపన కార్యక్రమం త్వరగా అయిపోతే ఈరోజు కొందరు చుట్టాలందరూ రావాలని కొద్దిగా ఆలస్యం చేస్తుండే. ఏంటంటే రాత్రి ఆరాధన ఉంటుంది కాబట్టి త్వరగా మీరు చేసేస్తే బాగుంటుంది, ప్రయోజనకరంగా ఉంటుందని త్వరగా భూస్థాపన చేయాల్సి ఉండే. ఆరాధనకు ముందు ఫ్యూనరల్ సర్వీస్. ఎంత బాధాకరమైన కార్యం కదా. ఒక ఫ్యూనరల్ సర్వీసు, ఒక కుటుంబం అంతా కూడా హాస్పిటల్లో ఉంది. కానీ మిమ్మల్ని నన్ను దేవుడు ఆలయంలో తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని స్తోత్రము. దీనికంటే గొప్ప మేలు ఏది లేదండి. మేము దారిలో వచ్చేటప్పుడు పిల్లలకి మేము ఒక మాట చెప్తూ ఉన్నాయి. పిల్లలు ఒకరిని అల్లరి చేసుకొని వచ్చినప్పుడు నేను భార్య అంటుండే, 2024 సంవత్సరము ఇదే పరిస్థితి మా జీవితంలో కూడా అయింది. మాకు వివాహమై 12 సంవత్సరాలు అయిందండి. ప్రతి సంవత్సరం కూడా మా మామయ్య చర్చికి వెళ్తాము, సంఘానికి వెళ్తాము. తమిళనాడులో అయినది ఒక పెద్ద సంఘము. ప్రతి న్యూ ఇయర్ రోజున వాక్యము తప్పగా మీరే చెప్పాలని పిలుస్తారు కాబట్టి మేము న్యూ ఇయర్కి ఉంటాం. క్రిస్మస్కి మాత్రమే హైదరాబాద్లో ఉంటాము. న్యూ ఇయర్కి తమిళనాడు వెళ్ళిపోతాము. కానీ 2 సంవత్సరాల నుంచే వెళ్ళట్లేదు. పోయిన సంవత్సరము వెళ్ళకుండా ఉండడానికి కారణం ఏంటంటే దేవుని స్తోత్రము సంక్రాంతి సెలవులో ఒక మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది. కాబట్టి ఆ మీటింగ్ కొరకు వెళ్ళాలని 1వ తారీఖు వెళ్ళలేదు. కానీ 1వ తారీఖున సంఘానికి కూడా వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే మా 2వ కుమారుడు చాలా హై గ్రేడ్ ఫీవర్ వచ్చింది. 104. అంటే అన్ని మెడిసిన్ ఇచ్చాము, సపోజిటరీ కూడా ఇచ్చేసాము. అన్నీ ఇచ్చిన తర్వాత కూడా ఆయనకి ఫీవర్ అస్సలు తగ్గట్లేదు. ఆ రోజు రాత్రిన నాకు తెలిసినంత వరకు
న్యూ ఇయర్ రోజున సంఘానికి వెళ్ళకుండా ఇంట్లో ఉన్నామంటే ఇదే ఫస్ట్ ఇయర్. హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళకూడదని అనుకున్నాము. చాలా భయంకరంగా ఉండే, ఫీవర్ అస్సలు తగ్గట్లేదు. లాస్ట్లో కింద నుంచి పెడతారు ట్యాబ్లెట్, అది కూడా భార్య నర్స్ కాబట్టి ఆమె అది కూడా చేసింది, అన్నీ చేసింది, కానీ ఫీవర్ తగ్గలేదు. ఇంకా మేము అన్నం ప్రార్థన చేస్తామని నేను, మా భార్య, మా పెద్ద కొడుకు కొద్దిసేపు కూడా మాతో కలిసి ఉండే. నా రాత్రి 2 గంటల వరకు బాగా స్తుతించి ఆరాధించి మొట్టమొదటిసారి ఫ్యామిలీగా ఇంట్లో కూర్చొని దేవుని ఆరాధించాం. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఆ కుమారుని స్వస్థ ఇచ్చి ఈ సంవత్సరం కూడా మేము ఉండకూడదు, తమిళనాడుకు వెళ్ళాలా, కానీ ఇప్పుడే వెళ్ళొచ్చాము కాబట్టి మళ్ళీ ఇంత త్వరగా అంత పెద్ద ప్రయాణం తీసుకోవాలని వెళ్ళలేదు. కాబట్టి ఈ సంఘముతోని సమయం గడపడానికి క్రీస్తు కృపని అనుగ్రహించాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లించుకుంటున్నాను. హాస్పిటల్లో కాదు, ఇంట్లో కాదు, వేరెక్కడో బాధకరంగా వేరెక్కడో స్థలంలో కాదు, కానీ దేవుని ఒక ఆలయంలో మనం వచ్చినాము. ఆమేన్. హల్లెలూయా. 95వ కీర్తనలో దేవుని స్తోత్రము, దావీదు చెప్పిన రీతిగా ఆయన ముందు వచ్చి సాగిలపడి నమస్కరించుటకు దేవుడు కృపనిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మంచి దేవుడు అండి, దేవుడు ఉత్తముడు. ఆమేన్. అది మనం రుచి ఎరుగుతే మనకు మేలు కలుగుతుంది. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సమయం అధికంగా లేదు కాబట్టి కొన్ని మాటలు, ఎందుకు మనము దేవునికి కృతజ్ఞత చెల్లించాలా అని కొన్ని మాటలు మాత్రం నేను చెప్పి దేవుని స్తోత్రము. పొద్దునే మీకు వాగ్దానపు ఆరాధన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో కేవలం కృతజ్ఞత ఆరాధన. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. పొద్దున దేవుని స్తోత్రము, దేవుడు వాగ్దానముతో ఈ సంఘాన్ని నడిపించును గాక. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. 12 గంటల తర్వాత ఈ సంఘము కొరకు నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానము మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. కానీ ఈ సమయంలో దేవుని స్తోత్రం ఒక 15-20 నిమిషాలు కేవలము కృతజ్ఞతలు ఎందుకు చెల్లించాలని కొన్ని కార్యాలు మనం చూడబోతున్నాము. తీసిన వారు ఎవరైనా చదవండి. యోవేలు 2వ అధ్యాయము, తెలుగులో 25వ వచనము, ఇంగ్లీష్లో 26వ వాక్యము. యోవేలు ప్రవక్తకుడు రాసిన పుస్తకము 2వ అధ్యాయము 25వ వచనము, తెలుగులో. తీసిన వారు ఎవరైనా బిగ్గరగా చదవగలుగుతారా? మీరు కడుపార తిని తృప్తి పొంది నీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును స్తుతించినట్లు. దేవుని స్తోత్రం. చాలండి. దేవుని నామానికి మహిమ. ఇక్కడ 2 కార్యాలు మనము చూస్తున్నామండి. యెహోవా నామముని స్తుతించుటకు 2 కార్యాలు కనబడుతున్నాయి. హల్లెలూయా. ఒకటొచ్చి మీరు కడుపార తిని. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కడుపార బిర్యానీ తినేసి రాలేదు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ భోజనం అంటే ఏంటని మనము ఈరోజు చూడబోతున్నాం. ఆమేన్. కడుపార తిన్నాం. ఆమేన్. దేవుని స్తోత్రము. అందరూ కూడా చేతులెత్తి, అయ్యా నన్ను పోషించిన దేవా నీకు స్తోత్రములని మనం అందామా? నన్ను పోషించిన దేవా నీకు హల్లెలూయా. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు శ్రేష్టమైన ఆహారముతోని నాకు పోషణ దయచేశాడు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. రెండోదిగా మనము చూస్తున్నాము, మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడైన యెహోవా నామమును. ఆమేన్. నీ జీవితంలో వింతైన కార్యములు, ఇంగ్లీష్లో దాని మాట ఏముందంటే వండరస్ వర్క్స్, అంటే ఆశ్చర్యమైన కార్యములు దేవుడు చేసి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. క్లుప్తంగా 2 మాటలు మనము చూసాము. వింతైన కార్యములు అంటే ఏంటి? ఇది దేవుని స్తోత్రము శారీరకమైన ఒక ఆశీర్వాదము. కడపార నేను తిన్నానంటున్నామే, అది ఆత్మీయ ఆశీర్వాదం. హల్లెలూయా. శారీరకమైన ఆశీర్వాదములతోనూ ఇంకా ఆత్మీయ ఆశీర్వాదములతోనూ దేవుడు నన్ను ఈ సంవత్సరములో నింపినందుకు దేవునికి మనసారా కృతజ్ఞతలు చెల్లించడానికి వచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభువానికి స్తోత్రములు. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. మొదటిగా మనము చూస్తున్నాము, వింతైన కార్యములు నువ్వు నా జీవితంలో చేసితివయ్యా. హల్లెలూయా. దేవుని స్తోత్రము. ఒక వ్యక్తి ఉండే, ఆయన పేరు అబ్రహాము. ఆదికాండము 12వ అధ్యాయంలో దేవుని స్తోత్రము, ఆయన ఊరనబడిన ఒక ప్రాంతంలో బాగానే ఉండే, మంచిగానే సెటిల్మెంట్ ఉండే.
కానీ దేవుని ఒక స్వరం వినబడి ఆయన ఏమన్నాడు, అబ్రహామా, ఈ ప్రాంతంలో ఉండడానికి, ఈ స్థలంలో ఉండడానికి వీల్లేదు, నువ్వు అక్కడి నుంచి బయలుదేరి నేను నీకు చూపిస్తున్న ప్రాంతానికి నువ్వు రమ్మని చెప్పాడు. హల్లెలూయా. ఇది మనకందరికీ కూడా తెలుసు. నీ దేశాన్ని విడిచి, నీ కుటుంబాన్ని విడిచి, నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నువ్వు రా అని చెప్పిన వెంటనే ఆయన తన ఊరిని అంతా విడిచిపెట్టి వచ్చాడు. ఊరినంతా విడిచిపెట్టి వచ్చినప్పుడు ఊరిలో కొందరు మాట్లాడుకుండొచ్చు కదా, పిచ్చోడు కదా, దేవుని స్తోత్రం. కొందరు అనుకుండొచ్చు, ఈ వయసులో వెళ్ళడం అవసరమా, నీకేం కొదువు ఉందయ్యా కదా, మంచి సెటిల్మెంట్ దేవుడు ఇచ్చాడు, మంచి ఆస్తి సంపాదన ఉంది. ఆయన ఊరి నుంచి బయటికి వచ్చేటప్పుడు ఆయన పేదరికంలో రాలేదు, ఒక బీదవాడుగా రాలేదు, అడుక్కున్నవాడుగా రాలేదు, గొప్పవాడిగానే వచ్చాడు. కానీ దేవుని ఒక స్వరం విన్నందుకు ఆయన వచ్చాడని, ప్రయాణము చెయ్యలేని సంవత్సరంలో తన వృద్ధాప్యంలో అతను ప్రయాణం మొదలుపెట్టాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ. ప్రయాణం మొదలుపెట్టినప్పుడు అందరూ మాట్లాడుకున్నాడు, చూద్దాంలే ఏం జరుగుతుందో చూద్దాం కదా. ఆయనతో పాటు దేవుని స్తోత్రం తన అన్న కొడుకు కూడా వచ్చాడు. ఆయన పేరు లోతు. ఆయన కొద్ది దూరం వరకు వచ్చాడు. ఎందుకంటే అబ్రహాం ఏమన్నాడు, దేవుని యొక్క స్వరం నాకు వినబడింది, పాలు తేనె ప్రవహించే దేశంలో దేవుడు మనల్ని నడిపించబోతున్నాడంట అని. సో లోతు కూడా వచ్చాడు. చూస్తే ఎక్కడ వెళ్ళినా గుడిసెల్లోనే ఉండడం, ఎక్కడ వెళ్ళినా గుడారం వేసుకొని ఉండడం. లోతు చూసాడా, ఈ ముసలోడితో ఉంటే మనకు సెటిల్మెంట్ దొరికేటట్లేదు కదా. హల్లెలూయా. ఈయన వెళ్ళిన చోటంతా కూడా నేను ఎప్పుడు డూప్లెక్స్ కట్టుకుందాం అనుకుంటున్నాను, ఆ పాలు తేనె ప్రవహించే దేశం అంటే నేను దుబాయ్, అమెరికా అనుకున్నాడు. దేవుని స్తోత్రం. వీడ దుబాయ్ కూడా వచ్చినట్టు లేదు, అమెరికా కూడా వచ్చినట్టు లేదు, అరణ్యమే కనబడుతుంది. ఇదేంటరా బాబు, ఈయనతో ఎన్ని సంవత్సరాలు ఇట్లా వెళ్తుండాలా, నా కుటుంబము నా సెటిల్మెంట్ కావాలని మధ్యదారిలోనే ఆ ప్రయాణము కట్ చేసుకున్నాడు. అంటే ఏంటి, నిరాశ చెందాడు కదా. ఈ అబ్రహాముతోని వెళ్తే మనకు సెట్ అయ్యేటట్లేదు, మనం మన దారిని చూసుకొని వెళ్ళిపోదామని వెళ్ళిపోయాడు. కానీ అబ్రహాం మాత్రం దేవుని ఒక మాట విని ఆయన వెళ్ళాడు. హల్లెలూయా. దేవునామానికి మహిమ. కొన్ని సంవత్సరాలు దాటింది. ఇప్పుడు అబ్రహాముకి కూడా ఒక కొడుకు వచ్చాడు. ఇస్సాకు పెద్దగాడే అయిపోయిన తర్వాత తన ఇంటిలో పుట్టి పెరిగిన ఒక సేవకుడు ఎలియజర్ని పిలిచి, అబ్రహాం అంటున్నాడు, అరే నువ్వు నా ఊరికి వెళ్ళరా, ఈ చుట్టుపక్కనున్న దగ్గర నుంచి ఎక్కడ కూడా అమ్మాయిని తీసుకురాకు, నా ఊరికి వెళ్ళు, నేను ఏ ప్రాంతం నుంచి బయలుదేరాను నా బంధువుల దగ్గర, నా చుట్టాల దగ్గర వెళ్ళి అక్కడ నువ్వు ఒక అమ్మాయిని బాగా తీసుకురారా అని అన్నాడు. ఆమేన్. ఇప్పుడు చాలా గమనించి మనం వినాలా. కొన్ని సంవత్సరాలైంది, బైబిల్లో రాయబడలేదు ఎన్ని సంవత్సరాల తర్వాత తిరిగి వెళ్తున్నాడని కదా. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన తన ఊరికి తిరిగి వెళ్తున్నాడు. దాసుడు వెళ్తున్నాడు, అబ్రహాం వెళ్ళట్లేదు, దాసుడిని పంపాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అక్కడ వెళ్తున్నప్పుడు ఆ ఊర్లో ఉన్న వాళ్ళు అంటారు, ఏం ఎదురు చూస్తారు, వెళ్ళాడు కదా, పెద్దగా వెళ్తాను, దేవుడు నడిపిస్తాను అన్నాడు కదా, చూద్దాంలే ఏమవుతుంది కదా. హల్లెలూయా. ఈ సంవత్సరం మీరు మొదలుపెట్టినప్పుడు మీరు అనుండొచ్చు, మీ ఇంట్లో అనుండొచ్చు, మీ పక్కన ఉండొచ్చు, దేవుడు వాగ్దానం ఇచ్చాడు నడిపిస్తాడని. హల్లెలూయా. హల్లెలూయా. అయితే కొందరు మీ దగ్గర నేరుగా అనకపోయినా మనసులో అనుకుండొచ్చు, పిచ్చోడు వాగ్దానం అంటున్నాడు, రాత్రి వెళ్ళి సంఘంలో కూర్చున్నాడు, ఎప్పుడు చూసినా దేవుడు అంటున్నాడు, ఉద్యోగాన్ని కూడా మానుకొని సంఘము పని అని తిరుగుతున్నాడు, ఈ పిచ్చోడు ఈయన ఎట్లా అభివృద్ధి చెందుతాడు, ఈయన ఎట్లా మేలు పొందుకుంటాడు, నేను కూడా చూద్దాంలే అని అనేక మంది దేవుని స్తోత్రము ఇట్లా మాట్లాడిండొచ్చు. హల్లెలూయా. అబ్రహాము గురించి కూడా ఆ రీతిగానే మాట్లాడారండి. దేవుని స్తోత్రము. ఒక వచనాన్ని మాత్రం మనం చదువుదాం, అధిక సమయం లేదు కాబట్టి ఒక వచనాన్ని మాత్రం మనం చదువుదాము. ఆదికాండము, దేవుని స్తోత్రము, ఆదికాండము 24వ అధ్యాయము 35వ వచనంలో ఇప్పుడు అబ్రహాము దాసుడు తన ఊరికి వెళ్ళి ఆయన అబ్రహాము దగ్గర, దేవుని స్తోత్రం, అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడండి అనేక సంవత్సరాల తర్వాత కదా. అందరు ఏమంటారు, మంచి ఆరోగ్యంగా ఉన్నాడా కదా, ముసలోడు బాగున్నాడా, భార్య బాగుందా, పిల్లలు ఏమైనా అయిందా, దీవింపబడాడా, ఏదో దేవుడు స్వరం అని బయలుదేరాడు, ఏంది మొత్తానికి ఎట్లా ఉన్నాడు అని దేవుని స్తోత్రం అందరూ కూడా ఆశతోనే ఉన్నాడు. అయితే ఎలియజరు వచ్చి ఒక మాట అంటున్నాడు అండి. ఆ మాట మనం చదువుదామా? 24వ అధ్యాయము
35వ వచనం చదువుదామా? అతడు ఇలా అన్నాడు, నేను అబ్రహాముకు దాసుణ్ణి, యెహోవా నా యజమానుడిని ఆమేన్ బహుగా ఆశీర్వదించున్నాడు. అతడు బహుగా గొప్పవాడయ్యాడు. గొర్రెలేంటి, వెండి బంగారములేంటి, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అబ్రహాము దేవుని యొక్క స్వరం విని బయలుదేరాడు గనుక బహుగా దీవింపబడాడు. ఆమేన్ హల్లెలూయా. దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని కూడా ఆ రీతిగా ఇప్పుడు వరకు నడిపించుకొని ఆశీర్వదించున్నాడని నేను నమ్ముచున్నాను. హల్లెలూయా. దేవుని స్తోత్రం. ఏ కొదువ లేకుండా దేవుడు మిమ్మల్ని నడిపించున్నాడు. ఆమేన్. దేవుని స్తోత్రం. తెలియకుండా ఎవరైనా గెస్ట్ మీ ఇంటికి వచ్చినా మీరు ఆహారం తినడం మాత్రము కాదు, ఆ గెస్ట్ కూడా ఆహారం పెట్టే రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు. ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించున్నాడండి. అబ్రహాము గురించి ఆయన అంటున్నాడు, చూసావా నా యజమాని దేవుడు ఈ రీతిగా దీవించున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. 2024 సంవత్సరంలో దేవుడు ఆ రీతిగా దీవించున్నాడు. మీరు పనిని మానుకొని సంఘానికి వచ్చినందుకు, మీరు ఉద్యోగము చేయకుండా దేవుని కార్యము చేసినందుకు, మీలో దేవుడు ఏ కొదువ కూడా ఉంచకుండా దానికి బదులుగా బహుగా సమృద్ధిని దేవుడు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దాన్ని బట్టి మనము దేవునికి కృతజ్ఞత చెల్లించబోతున్నాము. రెండోదిగా కడుపార తిని. ఆమేన్. ఇది లోక సంబంధమైన ఆశీర్వాదము కాదండి. దేవుడు అంటున్నాడు, నేను మీకు శ్రేష్టమైన గోధుమని నేను ఇవ్వబోతున్నానని. ఆమేన్. కొండ తేనెతో నేను తృప్తిపరుస్తానని. చాలా వాక్యాలు ఉన్నాయి, వాక్యం చెప్పడానికి అంత సమయం లేదు. కానీ శ్రేష్టమైన ఆహారము ఇదేంటండి? జీవాహారము. శ్రేష్టమైన ఆహారము ఇదేంటండి? దేవుని యొక్క సన్నిధానములో దేవుడు ఇచ్చిన ఆహారము. దేవుని యొక్క సన్నిధానంలో వచ్చినప్పుడు దేవుడు అంటున్నాడు, నీ కొరకు నేను శ్రేష్టమైన భోజనాన్ని నీ కొరకు నేను పెట్టి ఉన్నానని. హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ లోకంలో ఎవ్వరు ఇవ్వలేని ఆహారము, ఈ లోకంలో ఎక్కడ కూడా పొందుకోలేని ఆహారము, మనల్ని బ్రతికించే ఆహారము, మనల్ని జీవింపచేసే ఆహారము, మనల్ని వర్ధిలింపచేసే ఆహారము, మనల్ని కాచి కాపాడే ఆహారము, అది జీవాహారము. హల్లెలూయా. దేవునామానికి కడుపార తిని. హల్లెలూయా. కడుపార తిని పోషించే రీతిగా ఈ 2024 సంవత్సరము దేవుని స్తోత్రం. ఫిలిప్ చాలా చక్కగా అన్నాడు, మంచి వాక్యం మాకు దొరికిందని. ఇదే అండి. హల్లెలూయా. మంచి వాక్యము దొరికింది. కడుపార దేవుడు మమ్మల్ని పోషించాడు. దేవుని స్తోత్రము. 2 రకమైన ఆశీర్వాదాల కొరకు మనము దేవుని కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినాం. హల్లెలూయా హల్లెలూయా. కడుపార తిన్నాము కాబట్టి శ్రేష్టమైన ఆహారాన్ని దేవుడు ఇచ్చాడు గనుక రెండోదిగా మనము చూస్తున్నాము దేవుని స్తోత్రము, ఐశ్వర్యములో ఏ కొదువ లేకుండా సమృద్ధిని దేవుడు దయచేసి ఉన్నాడు గనుక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. దేవుని స్తోత్రము. ఈ రీతిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించున్నాడు కనుక ఈ 2 ఆశీర్వాదాల కొరకు మనము దేవునికి మనము కృతజ్ఞత చెల్లించడానికి వచ్చాము. ఒక మాట మాత్రం నేను చెప్పి కొద్దిసేపు మనము దేవుని యొక్క సన్నిధానంలో మనం ఆరాధించనే ఉన్నాము. దేవుని స్తోత్రము. దేవదూతల స్తుతికి మన స్తుతికి ఒక తేడా ఉందండి. దేవదూతలు 24 గంటలు కోట్లాది కదా దేవుని స్తోత్రము సంఖ్యలో దేవదూతలు దేవునికి స్తుతి చెల్లిస్తున్నారు. దేవుని స్తోత్రం. సమృద్ధిగా దేవుని స్తుతిస్తున్నారు. కానీ వాళ్ళ స్తుతికి మన స్తుతిలో ఉన్న ఒక తేడా ఏంటంటే, దేవుడు ఎవరు అని గ్రహించి దేవదూతలందరూ కూడా దేవుని స్తుతిస్తున్నారు. ఎందుకు స్తుతిస్తున్నారు? దేవుడు ఎవరు అని గ్రహించి కదా. కానీ మనం మన స్తుతి కానీ మన కృతజ్ఞత కానీ చెల్లించడానికి కారణం ఏంటంటే, ఒకటి ఆయన ఎవరు అని కదా. ఆయన ఎవరని తెలియజేయడం మాత్రము కాదు, నా జీవితంలో ఆయన ఏం చేసి ఉన్నాడని కూడా తెలియ. హల్లెలూయా హల్లెలూయా. దేవదూతలు ఇది చెప్పలేరు, దేవదూతలకు చేయలేదండి. నా కొరకు దేవుడు చేశాడు. నీ కొరకు నా కొరకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చాడు.
నిన్ను ఆశీర్వదించడానికి, నన్ను ఆశీర్వదించడానికి ఈ లోకంలో ఆయన దిగి వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రిస్మస్ 8వ రోజున దేవుని స్తోత్రము, యేసయ్య ఆలయంలో తీసుకొచ్చిన రీతిగా ఆ సందర్భాన్ని గుర్తెరిగే నూతన సంవత్సరం అనేది మనము జరుపుకుంటాం. ఆమేన్. దేవుని స్తోత్రము. నూతన సంవత్సరం అంటే దేవుని ఒక ఆలయంలో వచ్చి ఆయన కృతజ్ఞత చెల్లించడము. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కారణం అండి క్రిస్మస్కి, న్యూ ఇయర్కి 8 రోజులు గ్యాప్ ఉంది. ఆమేన్. దేవునామానికి మహిమ కలుగును గాక. కృతజ్ఞత చెల్లించడానికి వచ్చినారు కాబట్టి ఒక 10 నిమిషాలు ఉందండి. మనం అందరము కూడా దేవుని యొక్క హస్తాన్ని మనం పట్టుకోబోతున్నాం. అందరూ కూడా లేచి నిలబడదామా? అందరు లేచి నిలబడి దేవుని స్తోత్రం. లేచి ముందుకు వస్తే దేవుని స్తోత్రము. మనము దేవుని యొక్క హస్తాన్ని మనము పట్టుకొని నూతన సంవత్సరంలో మనము అడుగు పెట్టనే ఉన్నాము. ఈ సంవత్సరము కంటేను దేవుడు రాన్న సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని కడుపార తినే రీతిగా ఇంకా శ్రేష్టమైన భోజనం ఇచ్చి దేవుడు మిమ్మల్ని తృప్తిపరచును గాక. 2024 సంవత్సరంలో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించడము కంటేను 2025 సంవత్సరంలో దేవుడు ఇంకా బహుగా మిమ్మల్ని ఆశీర్వదించును గాక. మనమందరము కూడా కొద్ది క్షణాలు ఆ రీతిగానే విడుదలతోని మనము దేవుని ఆరాధించనే ఉన్నాము. కొద్ది క్షణాలు విడుదలతోని మనము దేవుని స్తుతించనే ఉన్నాము. మన చేతుని పట్టుకొని దేవుడు దాటబోతున్నాడు. దేవుడు మీ చేతిని ఆశీర్వదిస్తాడండి. దేవుడు మిమ్మల్ని బహుగా ఆశీర్వదిస్తాడు. దానికి కారణం ఏంటంటే థ్యాంక్ యూ జీసస్. మీరు సంఘము కొరకు ఇంకా దీవెనకరంగా మీరు మార్చబడాలనే, సంఘము కొరకు ఇంకా మీరు చాలా కార్యములు చేయాలనే, ఈ సంఘము కొరకు మీరు ఇంకా థ్యాంక్ యూ జీసస్ సంఘములో మీరు బహుగా వాడబడాలనే దేవుడు వచ్చే సంవత్సరంలో అనేక మందిని దేవుడు వాడుకోబోతున్నాడు. అనేక మందిని దేవుడు బహుగా దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్. కొద్ది క్షణ